డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సహకారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం వాత, పిత్త, కఫ ఎలా కాలిక్యులేట్ చేయాలో అనేది తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఫుడ్‌లో ఉండే డిఫరెంట్ యాస్పెక్ట్స్‌ని ఒక్కొక్క దానిగా చూద్దాం. సో, ఫుడ్‌కి 3 యాస్పెక్ట్స్ ఉంటాయనుకున్నాం. ద్రవ్య అంటే ఇక్కడ మాస్ అంటే కేవలం బరువు ఎంతుంది, ఎంత క్వాంటిటీ ఉందనే అర్థమే కాదు. అక్కడ ద్రవ్య అంటే దాంట్లో ఉండే ద్రవ్యం ఏమిటి? దాంట్లో ఉండేది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? ప్రోటీన్స్ ఉన్నాయా? అని కూడా ఒక డైమెన్షన్‌లో మీనింగ్ తీసుకోవచ్చు. అండ్ గుణ. సో, దానికి ఉండే డిఫరెంట్ గుణాల్లో భౌతిక గుణాలైన టెంపరేచరు, సైజు, దాని డెన్సిటీ ఇలా ఇవి భౌతిక గుణాలు. అలాగే ఇంకో సత్వ, రజో, తమో గుణాలు ఎలా ఉన్నాయి అనేది కూడా దీంట్లోకే వస్తుంది. అలాగే రస, టేస్ట్. యాక్చువల్‌గా మనకి ఫుడ్ అనంగానే గుర్తుకొచ్చేది టేస్ట్. ఎన్ని రకాల రుచులున్నాయి? 6 రకాల రుచులున్నాయి. షడ్‌రుచులు అంటారు గదా! ద 6 రసాస్. రస అంటే అక్కడ టేస్ట్. ఓ రకంగా ప్రేరేపించేవి అని. అంటే రజో గుణాన్ని కి ప్రామినెంట్‌గా చెప్తారు. నువ్వు టేస్ట్ కోసమని తింటున్నావంటే రజో గుణం కింద లెక్క. అది తినకుండా ఉండలేకపోతున్నావంటే అది తమో గుణం కింద లెక్క. సో, తమో గుణానికి, రజో గుణానికి కొంచెం తేడా ఉంది. చూసుకోవాలి. బట్ ఈ 2 కలిపి వర్కౌట్ చేస్తుంటాయి మనిషికి. సో, వెన్ యూజ్డ్ ఇన్ ప్రాపర్ క్వాంటిటీ ఆర్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ 6 రసాలున్నాయి. 6 టేస్ట్‌లు ఇవి ప్రాపర్ క్వాంటిటీలో వాడితే హ్యూమన్ బీయింగ్స్‌కి అది బెనిఫిట్. అదర్‌వైస్ బికమ్ హార్మ్‌ఫుల్. కాకపోతే అది హానికారకం అవుతుంది. దీనికి పెద్ద అక్కర్లా. మిరపకాయ, కారం ఎక్కువ తింటే అల్సర్‌టిక్ వస్తుంది. కడుపు మండుతుంది. ఇది మనకు తెలిసిన చాలా సింపుల్ విషయం. అలాగే స్వీట్ బాగా తింటే ఫ్యూచర్‌లో మధుమేహానికి ప్రోనవుతాం. ఇది కూడా అందరికి తెలిసిన విషయం. సో, వాటి ప్రాపర్ క్వాంటిటీలో వెళ్తే ప్రాబ్లమ్ లేదు. మనుషులకి ఉపయోగం. అదే క్వాంటిటీ బ్యాలెన్స్ తప్పినట్టయితే అవే హార్మ్‌ఫుల్ అవుతాయి. Hence, the wise should use those properly in a proper quantity in order to drive the benefit. సో, వాటి యొక్క బెనిఫిట్‌ని డ్రైవ్ చేయటానికి ఎంత క్వాంటిటీ వాడాలో అంత క్వాంటిటీకే సల్ఫైడ్ అయి ఉండాలి. సరే, ఈ 6 రసాలు అందరికి తెలుసనుకోండి. అయినా మళ్ళా చెప్పుకుందాం. ఫస్ట్ మధుర. మధుర అంటే స్వీట్. నెక్స్ట్ ఆమ్ల. ఆమ్ల అంటే అక్కడ పులుపుదనం అని. లవణ అంటే ఉప్పదనం అని. కటు. కటు అంటే పంజెంట్ అని అర్థం. పంజెంట్. పంజెంట్ అంటే అంటే కటువు అనే అర్థం ఉంది తెలుగు పదం. ఘాటైన, కారమైన, తీవ్రమైన ఒక రకంగా బర్నింగ్ సెన్సేషన్ ఉండేది. ఆమ్లత్వమైన ఇలాంటి అర్థాలొస్తాయి. సో, దీంట్లో మిరియాలొస్తాయి, మిరపకాయ వస్తుంది. సో, ఏమేమి వస్తాయని కూడా తర్వాత చూద్దాం. అలాగే పిత్త. పిత్త అంటే చేదు. కషాయ అంటే కషాయ అంటే అస్టింజెంట్ అన్నమాట. అంటే సంకోచించే లేదా కఠినమైన, సున్నితమైన లేదా రసం తగ్గించే. అలాగే కషాయం టేస్ట్ ఉంటుంది గదా! ఒక రకమైన వగరు టేస్ట్ ఉంటుంది. ఆహ్, గొంతు డ్రై అయినట్టుగా అవుతుంటుంది అది తిన్నప్పుడు. ఫ్లక్కరింగ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ హార్ష్‌గా ఉంటుంది. షార్ప్‌గా. సో, దేర్‌ఫోర్ ఇది కషాయ టేస్ట్ అన్నమాట. పొగరు అని చెప్పొచ్చు. సో, ఈ 6 రకాల టేస్ట్‌లు బెనిఫిట్‌గా ఉంటాయి. ప్రాపర్ క్వాంటిటీలో తీసుకుంటే. ఏది ఎక్కువైనా అది శరీరానికి నష్టాన్ని చేకూరుస్తుంది.
సో, మధుర అంటే స్వీటు, ఆమ్ల అంటే పులుపు, లవణం అంటే సాల్టు, కటు అంటే కారం, ఘాటైన, పిత్త అంటే చేదు, కషాయం అంటే వగరు. సో, ఈ 6 టేస్ట్‌లు అన్నమాట. సో, దీంట్లో మధుర తీసుకుంటే జనరల్‌గా స్వీట్ తిన్న తర్వాత మన ఒక స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వి ఫీల్ ఫుల్ అండ్ కామ్. సో, అందుకని మొదట స్వీట్ తినేస్తే అన్నం తినలేరు అంటుంటారు. అండ్ స్వీట్ తిన్న తర్వాత ఒక రకంగా కామ్ మూడ్‌లో కూడా ఎళ్తారు. అందుకని జనరల్‌గా స్వీట్ తీసుకొని, స్వీట్ షేర్ చేసుకొని సంభాషించుకోవటం ఇది చేస్తుంటారు మీటింగ్స్‌లో. స్వీట్స్ పెడుతుంటారు గదా! సో, కామ్ ఫీల్ అవ్వటం కోసం. ఏదైనా యాజిటేషన్ లోపల ఇన్నర్ యాజిటేషన్ ఉంటే అది కొంచెం కామ్ ఫీల్ అవుతారు. అంటే ఎగ్జాజరేట్‌గా ఏదో స్వీట్ తినంగానే శాంతమూర్తి అవుతాడు అనే అర్థాలు తీసుకోవద్దు. అలా స్వీట్ తిన్న తర్వాత బ్రీతింగ్ కొంచెం స్లో అవుతుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. కానీ ముందు తినొద్దు స్వీటు, అన్నం తిన్న తర్వాత తినండి అంటుంటారు. దట్స్ వై డిజర్ట్స్ కమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మీల్స్. అంటే డిజర్ట్స్ ఎప్పుడు మీల్స్ అయిపోతే తింటుంటారు. అయితే ఇది ఈ స్వీట్ ఏం చేస్తుంటుందంటే కఫాని పెంచుతూ ఉంటుంది. వాత, పిత్తాన్ని తగ్గిస్తూ ఉంటుంది. నరిష్మెంట్‌కి, ఎనర్జీకి ప్రైమరీ సోర్స్. కఫాన్ని పెంచుతుంది. వాత అండ్ పిత్తాన్ని తగ్గిస్తూ ఉంటుంది. దీనికి ఇందాక చెప్పిన దానికి పటు పంజెంట్ అంటే పచ్చిమిరపకాయ, మిరియాలు, ముల్లంగి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అల్లం ఓ రకంగా స్పైసీస్ అన్ని ఇది ఈ కేటగరీలోకొస్తాయి స్పైసెస్ అన్నీ. ఇదేం చేస్తుంటుంది కఫాన్ని తగ్గిస్తూ ఉంటుంది. వాత అండ్ పిత్తాన్ని పెంచుతూ ఉంటుంది. స్పైసీస్ బర్న్ కఫా బట్ ఇంక్రీజెస్ రెస్ట్‌లెస్‌నెస్. నీ మూడ్ పరంగా మటుకు రెస్ట్‌లెస్‌నెస్‌ని పెంచే అవకాశం ఉంటుంది. సో, జనరల్‌గా మన ఒక టోటల్ స్టేట్ ఆఫ్ మైండ్ నువ్వు ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు అనేది వీన్ని బట్టి చెప్పొచ్చనమాట. ఏది క్వాంటిటీ పరంగా ఎక్కువయిందో అది నీ ప్రిడామినెంట్‌గా నీ బిహేవియర్‌లో కనబడుతూ ఉంటుంది. ప్రోటీన్ తిన్న తర్వాత బ్రీతింగ్ పెరుగుతుంది. మనకి ఆపోజిట్. మధుకి స్వీట్‌కి ఆపోజిట్. అండ్ స్వెటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రన్నింగ్ నోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ముక్కు కారటం, ముక్కు గుండా నీళ్ళలాగా కారటం. ఇది మనకి కారం తిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవుతూనే ఉంటుంది గదా! కళ్ళు మండటం. కామ్‌నెస్ రెడ్యూస్ అయిపోతుంది. కామ్‌నెస్ ఉండదు. ఇరిటేషను, అజిటేషన్ మూడ్‌లో ఉంటుంది. సో, యాక్చువల్‌గా ఈ పదార్థాలు ఎక్కువ క్వాంటిటీ తింటే ఆ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. ఆ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. ఆ లక్షణాలు వస్తాయి అని చెప్పట్ల. జాగ్రత్తగా చూడండి. రెండిటి వేరు. ఆల్రెడీ ఉన్న లక్షణం ఉందో అది ఎక్కువవుతుందనమాట. అందుకని వార్మింగ్‌కి పనికొస్తుందిది. అంటే చలువొచ్చే చల్లదనంగా ఉన్న టైంలో అంటే వింటర్ ఆ టైంలో కొంచెం పంజెంటివ్ తింటే అది హెల్ప్‌ఫుల్ కింద లెక్క. సో, రైట్. నెక్స్ట్ టేస్ట్ చూద్దాం. అస్టిజెంట్ వగరు. దీనికి ఉదాహరణ క్యాబేజీ, పోమోగ్రనేటు, బెండకాయ ఇలా మొత్తం చాలా వెజిటబుల్స్ దీంట్లోకొస్తాయి. ఆ! నెక్స్ట్ పీనట్సు, బనానా వీటిని ఎలా గుర్తుపట్టొచ్చంటే అవి రా కింద నువ్వు తమిళ్ తింటుంటే తడి ఆరినట్టుగా అనిపిస్తుంది. కొంచెం పొడబారినట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది నీకు. అది గుర్తు. స్టాప్స్ ఎక్సెస్ ఫ్లో బట్ ఇంక్రీజెస్ డ్రైనెస్. ఎక్సెస్ ఫ్లోని స్టాప్ చేస్తుందివి. కానీ డ్రైనెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. కషాయ ఫుడ్స్ ఉంటాయే, ఇవి డ్రైయింగ్‌కి పనికొచ్చేవి. రా బనానాసు, టీ
లూజ్ మోషన్స్ స్టాప్ చేయడానికి బాగా వర్కౌట్ చేస్తుంటాయి శరీరాలు. ఎందుకంటే స్టాప్ ద ఎక్సెస్ ఫ్లో కదా! బాడీ ఫ్లూయిడ్. టూ మచ్ కాజెస్ కాన్‌స్టిపేషన్. మరీ ఎక్కువ తింటే కాన్‌స్టిపేషను వస్తుంది. మలబద్ధకం అంటామే అదొస్తుంది. ఇది కఫాన్ని తగ్గిస్తుంటుంది. వాత, పిత్తాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి మళ్ళా పద్ధతి చూద్దాం. సో, పంజెంటు, యాక్సిడెంటు ఇంచుమించు శరీర తత్వం మీద ఒకే రకంగా ప్రవర్తిస్తుంటాయన్నమాట. ఈ 2 పంజెంటు, యాక్సిడెంటు 2 కఫాన్ని తగ్గించడం, వాత, పిత్తాన్ని పెంచడం. అంటే నీ యొక్క సపోజు కఫ ప్రిడామినెంట్‌గా ఉన్న పర్సనాలిటీ ఉంటే వీటిని కొంచెం మోతాదు తీసుకోవచ్చు. అదే స్వీట్ అయితే ఏంటంటే కఫ ఇంక్రీజ్ చేస్తుంది. వాత, పిత్తం తగ్గిస్తుంది. ఆల్రెడీ కఫ పర్సనాలిటీ నీదైతే నువ్వు స్వీట్స్ గనక ఎక్కువ తిన్నట్టయితే నీ కఫ ఇంకా ప్రిడామినెంట్ అవుతుంది. సో, మిగతా 3 రసాలు రేపు చూద్దాం.